తమ ప్రభుత్వాన్ని పడగొడతాము అనే వారిని తొక్కుతామని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రానిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం, మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. వాళ్ళు ఏంటి, వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు. తిట్లు ఎవడు తిట్టాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నోడు తిట్టాడు. ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి, హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్ట్రేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది. సో దట్ మనను రెచ్చగొట్టడం ద్వారా మనను వాళ్ళ ట్రాప్లు వేయాలనుకుంటున్నారు. మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము, మేము ప్రజల పక్షాన్నే ఉంటాం.